హలో అండి అందరికీ. కేక్ ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా కుదరట్లేదా? అయితే ఒకసారి నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ ఒకసారి కేక్ ఇలాగా ట్రై చేయండి. కుదరదు అన్న మాటే రాదు. కేక్ చాలా సాఫ్ట్గా ఫ్లఫీ లాగా వస్తుంది. ఈ కేక్ ప్రాసెస్ కోసం నేను మెజరింగ్ కప్ తీసుకున్నాను. మీ దగ్గర మెజరింగ్ కప్ లేకపోతే ఇంట్లో వాడే ఏదో ఒక గిన్నెను తీసుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో ఒక జల్లెడ ఇలాంటిది పెట్టుకొని 1 కప్పు మైదా పిండిలో బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్, బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్ వేసుకొని జల్లించుకొని వేస్ట్ ఏదైనా వస్తే అది పడేసేయండి. పడేసి ఈ పిండిని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 3 కోడిగుడ్లు వేసుకొని ఏ కప్పుతో అయితే మైదా పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు పంచదార, ఇలాచీలు 2, అలాగే ఎటువంటి వాసన లేని ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ లేకపోతే గోల్డ్ విన్నర్ ఆయిల్ 1/2 కప్పు వేసుకొని మిక్సీ ఫస్ట్ స్టెప్లోనే ఉంచేసి ఒక 3-4 నిమిషాల పాటు మిక్సీ బాగా పట్టండి. ఇలాగ మిక్సీ బాగా పట్టడం వలన మనకి ఫ్లఫీ బ్యాటర్ అనేది వస్తుంది. ఈ పొడి పిండిని ఒకసారి కలుపుకున్నారు కదా, ఇప్పుడు ఈ ఫ్లఫీ బ్యాటర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. చూడండి మనకి బ్యాటర్ అనేది ఎంత ఫ్లఫీ లాగా ఉందో. ఇప్పుడు ఈ ఫ్లఫీ బ్యాటర్లో పొడి పిండి అంటే మైదా పిండి మొత్తం ఒకేసారి వేసి కలపకుండా కొంచెం కొంచెం వేయండి. ఇలాగ కొంచెం వేసిన తర్వాత విస్కర్తో ఒకే డైరెక్షన్లో ఒక 30 సెకండ్స్ పాటు కలపండి. ఇలాగ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ 1 కప్పు మైదా పిండిని నేను 3 బ్యాచెస్ వైజ్గా వేసాను. 3 బ్యాచెస్ వైజ్గా వేసి మరీ ఎక్కువగా కలపకుండా జస్ట్ ఒక 30 సెకండ్స్ పాటు కలుపుకుంటే సరిపోతుంది. ఇలాగ 3 బ్యాచెస్ వైజ్గా వేసి కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఈ పిండిలో గోరువెచ్చటి పాలు ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ఇలాగ గోరువెచ్చటి పాలు 2 టేబుల్ స్పూన్లు వేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు బాగా కలుపుకొని గరిటెతో మనం ఇలాగ పిండి తీసుకొని ఇలాగ చూస్తున్నప్పుడు మనకు కింద ఇలాగా రిబ్బన్స్ లాగా వస్తే రిబ్బన్ కన్సిస్టెన్సీ అనేది రెడీ అయినట్టే. ఇలాగ మనకి కేక్ బ్యాటర్ అనేది రెడీ అయిపోయిన తర్వాత మీరు ఏ బౌల్లో అయితే కేక్ కుక్ చేయాలి అనుకుంటున్నారో ఆ బౌల్కి కొంచెం నెయ్యి అనేది ఇలాగ మొత్తం అప్లై చేయండి. నెయ్యి మొత్తం అప్లై చేసేసి మైదా పిండిని ఇలాగ మొత్తం అప్లై చేసి ఎక్స్ట్రా మైదా పిండి ఉంటే అది తీసేయండి. తీసేసి కేక్ బ్యాటర్ అనేది వేసేటప్పుడు ఇలాగ పైనుంచి వేయండి. పైనుంచి వేసి 2-3 సార్లు ట్యాప్ చేయండి. పైనుంచి వేయడం వలన మనకి ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉంటే అవి పోతాయి. ఇలాగ 2-3 సార్లు బాగా ట్యాప్ చేసేసి ఇప్పుడు కేక్ వండే ప్యాన్ ఉంటుంది కదా, ఇలాగ ఏదైనా ఒక ప్యాన్ తీసుకొని ఒక 7-8 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోండి. ఒకటి గుర్తుంచుకోండి, ఏ ఫ్లేమ్లో అయితే మనం ప్రీహీట్ చేస్తామో అదే ఫ్లేమ్లో కేక్ కూడా కుక్ చేయాలి. ఇలాగ ఒక ప్లేట్ని బోలాయించి వేసేసి కేక్ రెడీ చేసిన బ్యాటర్ కూడా పెట్టేసి పైన ప్లేట్ పెట్టకుండా ఇలాంటిది ఒక పాత్ర పెట్టేసి అంటే మనకి ఎయిర్ అనేది బయటికి పోకుండా ఒక ప్యాన్ అనేది పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి కేక్ కుక్ అయిందో లేదో చూపిస్తున్నాను. కేక్ అయితే చాలా బాగా కుక్ అయింది. తర్వాత మనం డీమోల్డ్ చేసుకునేటప్పుడు నేను ఇక్కడ నైఫ్తో ఇలాగా చేసేసి బాటమ్కి 2-3 సార్లు గట్టిగా ట్యాప్ చేయండి. అదంతటా అదే వస్తుంది కేక్. అంతే అండి, సింపుల్గా ఈజీగా సాఫ్ట్ అండ్ ఫ్లఫీ కేక్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.